హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చేతన్ ఈవినింగ్ స్నాక్గా అయితే పాప్కార్న్ తింటున్నాడు. ఇవి వచ్చేసి క్యారమిల్ పాప్కార్న్ అనమాట. నేనే చేశాను, రిలయన్స్లో తీసుకొచ్చాను కదా పాప్కార్న్ లాస్ట్ మంత్. సో వాటితో చేస్తున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు 4-5 టైమ్స్ చేశానులేండి. చాలా బాగా వస్తున్నాయి. ఈసారి మీతో కూడా నేను రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. వాడికి నార్మల్ పాప్కార్న్ కన్నా ఈ క్యారమిల్ పాప్కార్న్ బాగా నచ్చుతుంది అనమాట. అందుకే వన్స్ ఇన్ ఏ వైల్ చేస్తున్నాను. ఇంకా మేమైతే నార్మల్ పాప్కార్న్ బాగా ఇష్టంగా తింటున్నాము. సో టీ టైంకి ఈరోజు ఇలా స్నాక్గా ఉంటుంది కదా అన్నట్టుగా చేశాను అనమాట. మోస్ట్లీ ఇలాంటి స్నాక్స్ ఏంటంటే వీకెండ్స్లోనే చేస్తున్నాను. వీక్ డేస్లో కొంచెం హెల్తీగా ఉండే రాగి జావే ప్రిఫర్ చేస్తున్నాను. ఏంటది? ఏంటది? గులాబీ పువ్వు, రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్. ఏంటది? లీవ్స్, ఆకులు. లీవ్స్. ఇవి ఆలు మొక్కలు. ఇవి ఆలు అంటే బంగాళదుంప మొక్కలు. బంగాళదుంప మొక్కలు. ఇదేమో తోటకూర. మనం వండుకుందాం. అది తోటకూర వండుకుంటారా? ఏమొచ్చిందే? స్పారో వచ్చిందా? ఏది స్పారో? వెరీ స్పారో. ఎగిరిపోయినట్టుంది స్పారో. అదిగో వెళ్ళిపోతుంది. అమ్మా బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. స్పారోనా? స్పారో వాళ్ళ ఇంటికి వెళ్తుందా? అందుకే జాగ్రత్త చెప్తున్నామా. గులాబీ కాదమ్మ, ఇది కనకాంబరం. ఏంటది? కనకాంబరాలు. సో ఈ మధ్య కాలంలో నేనైతే మా టెర్రస్ గార్డెన్ నేను సరిగా చూపించలేదు కదండి. ఆంటీ మొత్తం అప్గ్రేడ్ చేశారని చెప్పాను కదా. ఈసారి పూల మొక్కలు చాలా ఎక్కువగా వేశారనమాట. బాబా గారిని మధ్యలో పెట్టి చుట్టూ మంచిగా పూల మొక్కలతో డెకరేట్ చేసినట్టుగా వేశారు. చూడటానికి చాలా బాగుంది కదా. అండ్ మా టెర్రస్ పైన మంచి వ్యూ ఉంటుంది. సన్సెట్ కూడా బాగా కనిపిస్తుంది. వెస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ దట్టు ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా బర్డ్స్ కూడా వస్తుంటాయి, బటర్ఫ్లైస్ వస్తాయి. ఈ మధ్య ఇంకా బటర్ఫ్లైస్ లాంటివి కూడా వస్తూ ఉన్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇలా మనం న్యాచురల్గా ప్లాంట్స్ని పెంచుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చూడటానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అండ్ దట్టు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. దానికి తోడు బర్డ్స్, చిన్న చిన్న బటర్ఫ్లైస్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక న్యాచురల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం ఇంటి దగ్గరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదనమాట. పల్లెటూరులో ఉండే ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు మనం. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మా టెర్రస్ పైకి వెళ్తే. నాకు మేము సిటీలో ఉంటున్నామా అనిపిస్తుంది అనమాట. సిటీస్లో చాలా వరకు మనకి ఇలాంటి అట్మాస్ఫియర్, బర్డ్స్ రావడం కానీ, చిన్న చిన్న పక్షులు రావడం కానీ జరగదు కదా. ఇక్కడికి పిజియాన్స్ కూడా వస్తాయి అనమాట. పావురాలు, చిన్న చిన్న పక్షులు ఇవన్నీ వస్తూ ఉంటే చేతను కూడా చాలా ఎక్సైటెడ్గా చూస్తాడు. అండ్ ఈరోజు ఆ ఫ్లవర్స్, ప్లాంట్స్ గురించి అని నేను ఎలా చెప్తాను ఏంటో మీతో షేర్ చేశాను కదా. సో అలా మాట్లాడతా అనమాట. ఆంటీ చెప్పాను కదా బంగాళదుంప మొక్కలు కూడా వేశారు. అసలు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయాలో అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తారనమాట ఆంటీ. రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి రకరకాల మొక్కలు గ్రో చేస్తూ ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ కూడా వేశారు. ఇంకా ఫ్రూట్ అయితే రాలేదులేండి. సో అలా రకరకాల ప్లాంట్స్ అయితే పెంచుతూ ఉంటారనమాట. కానీ ప్లాంట్స్ని పెంచడం అనేది ఒక మంచి థెరపీ అండి. మంచి వ్యాపకం అని చెప్పొచ్చు. చూడటానికి కానీ మనసుకు కానీ చాలా హాయిగా ఉంటుంది. థర్టీన్ 14. తర్వాత అయితే మేము ఇంకా పార్క్ వెళ్ళి వచ్చామన్నమాట. పార్క్ వెళ్ళి వచ్చిన తర్వాత డాబా పైకి వచ్చాము. ఇంతకుముందు చూపించినవి వేరే రోజు క్లిప్పింగ్స్లేండి. ఇది ఈ రోజు అనమాట.
ఇంకా చెప్పాను కదా చుట్టూ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారని, ఇంకా వేస్తూ ఉన్నారు అప్పటికి. ముందు తీసిన కొన్ని మీతో షేర్ చేశా కదా! ఇప్పుడు ఇంకా ఎక్కువ వేశారనమాట. చేతనైతే ఆ ఫ్లవర్స్ పేర్లు అవి చెప్తూ ఉన్నాడు. చూడటానికైతే చాలా బావుంది. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. అలా కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ ఇంకా రాగానే నేను కిచెన్‌లో వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే నెక్స్ట్ డే దోసల కోసం మార్నింగే నానబెట్టా అనమాట. మినపప్పు, రైస్ అవి. ఇంకా అవన్నీ వాష్ చేసేసి దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అన్నీ. సో, ఇక్కడ నాకు వీడియోలో చూస్తే అనిపించింది. నార్మల్‌గా పనులు చేస్తున్నప్పుడు ఏమంత అనిపించదు గానీ, వీడియోలో చూస్తున్నప్పుడు అనిపించిందనమాట. ఏంటంటే, నేను ప్రతి గిన్నెని ఆల్రెడీ కడిగి గిన్నెల స్టాండ్‌లో ఆరబెట్టే లోపల సర్దుకుంటా. మళ్ళీ నేను వాడేటప్పుడు మళ్ళీ కడుగుతున్నా అనమాట. ఎందుకు ఇంత చేదస్తం అనిపించింది వీడియో చూసినప్పుడు. మీలో ఎవరన్నా నాలాంటోళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. ఆల్రెడీ గిన్నెలు నీట్‌గా తోముకుంటాం, వాష్ చేస్తాం, మళ్ళీ అవి ఆరబెడతాం. ఆరిన తర్వాతే లోపల సర్దుకుంటాం. మళ్ళీ నేనిక్కడ చూసారా దోస బ్యాటర్ ఏయడానికి ఒక స్టీల్‌ది గిన్నె ఉంటదనమాట. బాక్స్ లాంటిది. అది వాష్ చేసి పెడుతున్నా. అండ్ దాంతో పాటు అది వాష్ చేసి పక్కకి కొంచెం ఆరబెట్టినట్టు పెట్టేసి నెక్స్ట్ మిక్సీ గిన్నెలో వేస్తా అనమాట దోస బ్యాటర్ నేను. సో, దాన్ని గూడా మళ్ళీ తీసి మళ్ళీ వాష్ చేస్తున్నాను. నాకు వీడియోలో చూస్తున్నప్పుడు నోటీస్ చేశాను నేను. జనరల్‌గా అయితే ఫ్లోతో అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను పనులు. అంత నోటీస్ చేయను. ఎందుకిలా డబుల్ టైమ్స్ చేస్తున్నానా అనిపించిందనమాట. ఇదనే కాదు ఒక స్పూనయినా, గరిటైనా ఏదైనా వాడినప్పుడు ఖచ్చితంగా వాష్ చేస్తా. అండ్ తలుపు వెనక బోల్ట్ ఉంటదిగా టవర్ బోల్ట్ దానికొక నాప్కిన్ పెట్టుకుంటా అనమాట. అక్కడ ప్రతిసారి వాష్ చేసిన హ్యాండ్స్‌ని తుడుచుకుంటూ ఉంటా అనమాట. చేతులు తడున్నా మళ్ళీ చిరాకుగా అనిపిస్తది. నేనే అలా చేస్తానా? అందరూ అలా చేస్తారా? పనులు కామెంట్ చేయండి. ఆ నాప్కిన్ లేకపోయినా అవ్వదు. ఇలా కడగకపోయినా అవ్వదనమాట. అదేంటో ఫోబియా అలవాటయిపోయింది. ఈరోజు చేస్తున్నప్పుడు అనిపించిందనమాట. నేను చేసే పనిలో సగం కడగడమే ఉంది గదా! అనిపించింది. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటే మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తారు కదా! అని చెప్తున్నా. అండ్ ఇక్కడైతే నేను ఈ దోస బ్యాటర్ పడుతూ టీవీలో సాంగ్స్ పెట్టి చేతన్ని కార్‌తో ఆడుకోమన్నాననమాట. వాడు కార్‌తో అక్కడ పాటలేం వినడు. నా దగ్గరికి వచ్చి ఇక్కడ కిచెన్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడనమాట. మీన్‌వైల్ ఇంకా వాడికొక సున్నుండ కూడా ఇచ్చాను. టైం అప్పటికి 6:30 అలా అవుతుంది. ఇంక వాడికి హాట్ వాటర్ పెట్టి బాత్ చేయించేయాలి. ఈరోజు మా హస్బెండ్‌కి క్లాస్ ఉందనమాట. ఇంకా ఆయన వచ్చేలోగా వీడిని ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా డిన్నర్ కూడా ఫీడ్ చేసేయాలి. ఇక్కడైతే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. జస్ట్ నేను 2 డేస్‌కి సరిపడా మాత్రమే వేస్తాను. అంటే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, ఎల్లుండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మిగిలితే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు చేతన అడిగినా ఎప్పుడైనా మాకు ఆకలేసినా ఉండడానికి అన్నట్టుగా చేస్తాను తప్ప ఎక్కువ ప్రిపేర్ చేసుకోననమాట. నాకెందుకో అంత ఎక్కువ ప్రిపేర్ చేస్తే పుల్లగా అయిపోద్దన్నట్టు అనిపిస్తదనమాట. ఎంత ఉప్పు కలపకుండా దాచినప్పటికి అలానే అనిపిస్తది. ఒక ఇడ్లీకి మాత్రమే ఒక 4 డేస్‌కి సరిపడా వేస్తా. ఇక ఏ దోసలైనా సరే 2 డేస్ అన్నట్టే వేస్తాను. ఇడ్లీ ఎందుకంటే గ్రైండర్‌లో వేస్తాను కాబట్టి, మరి తక్కువ తక్కువ ఏం వేస్తాంలే అన్నట్టుగా ఒకసారి ఉంటదిలే అన్నట్టుగా 4 డేస్‌కి వేస్తా అనమాట. సో, ఇంకా ఈరోజు డిన్నర్‌లోకొచ్చేసి బీరకాయ ఫ్రై చేస్తున్నాను. నేను ఇలా మాక్సిమం ఏ కూరలో వండను. అంటే ఓన్లీ ఆయిల్ ఏసేసి ఆ వెజిటబుల్ ఒకటే ఏసి ఫ్రై చేసేలాగా మాక్సిమం ఆనియన్ యాడ్ చేయడమో, లేదంటే ఆకుకూర లాంటివైతే ఆలు లాంటిది యాడ్ చేయడమో, అంటే కొంచెం కర్రీ గ్రేవీగా బాగా వచ్చే విధంగా చేస్తాను. ఎందుకంటే అలా అయితే ఎక్కువ కలుపుకోవడానికి ఉంటది. కర్రీ ఎక్కువ కన్జ్యూమ్ చేయగలుగుతాము. ఇలా ఫ్రైస్ అనుకోండి తక్కువ కర్రీ వస్తది. బట్ దీని టేస్ట్ వేరులేండి. కానీ ఏంటంటే ఇలాంటివి అప్పుడప్పుడు క్రేవింగ్ వస్తాయన్నమాట. మనం చిన్నప్పటి నుంచి ఫాలో అయిన హ్యాబిట్స్ అవే గదా! అంటే చిన్నప్పటి నుంచి చాలా వరకు ఇలాంటి ఫ్రైస్ అట్లాంటివి చేసుంటారు కదా! మా ఇంట్లో అయితే ఎక్కువగా చేసేవాళ్ళు. బీరకాయ ఉంటే బీరకాయ ఫ్రై అనమాట మాక్సిమం. ఇక అది అలా అలవాటైపోయి చిన్నప్పటి నుంచి ఆ టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా! ఇంకా అవి అప్పుడప్పుడు కోరుకుంటూ ఉంటాయన్నమాట. అలా ఈరోజు నేనింకా 2 బీరకాయలుంటే, ఇంకా ఆ బీరకాయలని అలా ఫ్రై చేసి కొంచెం రసం ఉందనమాట. ఆఫ్టర్‌నూన్ చేతన్ కోసం పెట్టింది. ఇంకా అలా మేనేజ్ చేసుకున్నాము. అప్పుడప్పుడు ఇలా తినాలనిపిస్తుంటది కదా! ఎంత మనం కర్రీ ఎక్కువ తినాలి, మంచిగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా అప్పుడప్పుడు ఇలాంటి క్రేవింగ్స్ వస్తాయి కదా! ఇక అలాంటప్పుడు ఏంటంటే నేను ఇంకా అలానే ఫాలో అయిపోయి ఆ టైంలో అలానే కుక్ చేస్తాను. నేనేమనుకుంటానంటే ఎప్పుడైనా ఏదన్నా అలా తినాలనిపించినా, ఏదైనా బయట నుంచి తెచ్చుకోవాలనిపించినా, లేదంటే ఏదైనా మనం వేరేగా చిన్నప్పటి నుంచి తిన్న ఫామ్‌లో ఆ వేరియేషన్‌లో కుక్ చేసుకోవాలనిపించినా కుక్ చేసుకోవాలి, తినేయాలి. ఆ టైంకి ఆ క్రేవింగ్‌ని సాటిస్ఫై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి కన్సిస్టెంట్‌గా మనం కొంచెం హెల్తీ హ్యాబిట్స్ వైపు వెళ్తే సరిపోద్దనమాట. అలా కాకుండా ఏదైనా క్రేవింగ్ వచ్చినా సపోజ్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది, ఒక చాక్లెట్ తినాలనిపించింది. అది తినడం ఆపేసుకున్నామనుకోండి, ఆ క్రేవింగ్ సాటిస్ఫై అవ్వదు. మనకు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది బిల్డ్ అవుతది. అలా వదిలేస్తే ఏంటంటే కొన్ని రోజులకి మన హెల్తీ హ్యాబిట్స్ అంటేనే మనకు చిరాకొస్తదనమాట. సో, అలా కాకుండా ఉండాలి. మనం లాంగ్ రన్‌లో కన్సిస్టెంట్‌గా కొంచెం హెల్తీయర్ హ్యాబిట్స్‌ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే, అప్పుడప్పుడు ఇలా మనకు అనిపించినవి కుక్ చేసుకొని తినేసామనుకోండి, ఆ పూటకి, ఆ రోజుకి సెట్ అయిపోతది. నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్ మన హెల్తీ హ్యాబిట్స్ వైపు మనం ఇంకా రావచ్చనమాట.
సో ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ వెయిట్ లాస్ అయిపోవడాలు, లేదంటే ఎక్కువ ఫిట్‌గా ఉండడాలు, లేదంటే హెల్తీగా మెయింటైన్ చేయడాలు అలాంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులం కాబట్టి కొంచెం అటు ఇటుగా చేసినా వీలైనంత వరకు ఒక 60-70% అన్నా హెల్తీయర్ హ్యాబిట్స్ వైపు వెళ్తే బెస్ట్ కాబట్టి నేనైతే ఇలాంటి రూలే ఫాలో అవుతాను. సో ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటది. లైఫ్ కూడా హ్యాపీగా ఉంటదనిపిస్తది. సో 60-70% అయితే హెల్తీయర్ హ్యాబిట్స్ వైపే వెళ్తాము. 30-40% అలా ఇంకా మంత్‌లో ఫ్లోలో వెళ్తుంటదనమాట. సో అది అండ్ నెక్స్ట్ అయితే మేమింకా డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు బయటకొస్తామనమాట. రెగ్యులర్‌గా వస్తానులెండి బయటికి. కాకపోతే ఇంకా వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. ఈరోజు వెజిటబుల్స్ కోసమని వచ్చాము. వెజిటబుల్స్‌కొస్తే మాత్రం ఖచ్చితంగా చేతని షుగర్ కేన్ జ్యూస్ తాగాల్సిందే. వాడికిది చాలా ఫేవరెట్ అనమాట. ఇక ఖచ్చితంగా అడుగుతాడు. వీక్లీ వన్స్ అన్నా మేము వెజిటబుల్స్‌కొస్తాం. వీక్లీ వన్స్ అన్నా వాడు ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగుతాడు. ఇక్కడ నేను వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటే మా హస్బెండ్ చేతని ఇంకా షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటారనమాట. సో ఐస్ అయితే వేయించంలేండి. బయట ఐస్ అంత సేఫ్ కాదు. దాన్ని కన్జ్యూమ్ చేయకపోవడమే మంచిది. నార్మల్‌గానే తీసుకుంటాం అనమాట. లెమను, జింజరు వేసి చేస్తారు కదా! సో అలాగా ఒక గ్లాస్ తీసుకుంటాము. ఎక్కువ కూడా తీసుకోము. అదంతా వాడు కూడా తాగడు. మేము ముగ్గురం షేర్ చేసుకుంటాము. ఇక్కడ మేము ఒక సింపుల్ రూల్ పాటిస్తాం. ఏంటంటే ఏది కొనుక్కున్నా, ఏది తీసుకున్నా ఒక్కటి మాత్రమే తీసుకొని ముగ్గురం షేర్ చేసుకుంటాం అనమాట. అంటే ఇంకొకటి కొనలేక కాదు. అది అలవాటు అవ్వాలని. సిబ్లింగ్స్ వచ్చాకే మనం అలవాటు చేయడం కాదు. ముందు నుంచి మనం కూడా వాడితో షేర్ తీసుకుంటాము. ఏదన్నా ఒకటి తెచ్చుకుంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పంచుకోవాలనేది అలవాటు అవ్వాలనమాట. అది మనం ఎంత చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అంత మంచిదని మా ఒపీనియన్. అందుకే ప్రతిసారి ఇలానే ఫాలో అవుతూ ఉంటాము. అండ్ తర్వాత ఇంకా మిల్క్ తీసుకోవడానికొచ్చి మిల్క్ తీసుకొని అయితే ఇంటికొచ్చేసాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.